ఫ్రెండ్స్, సంక్రాంతికి ప్రతి సంవత్సరం మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ జరుపుకుంటారనమాట. ఆ ప్రతి ఒక్కరి ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకొనుంటే వాళ్ళొచ్చి రేటింగ్ వేస్తారు. ఏసేసి ఎవ్వరికి ఏ ప్రైజ్ ఇవ్వాలో ఇస్తారో అది ఈ ముగ్గు నేనైతే వేశాను. సంక్రాంతి రోజనమాట. ఇది మేము ముందుండే పాతిల్లు. ఇలా ఇది కొంచెం పాతగా అయిపోయింది. ఇంకొకటి ఏమంటే వర్షం వస్తే బాగా కారుతూ ఉంటుందనమాట. నీళ్ళైతే గోడల నుంచే ఇలా వస్తూ ఉంటాయి. ఈ పక్క వాళ్ళు గోడలు కొట్టేసి మళ్ళీ కట్టుకున్నారు. అందుకని ఇంక ఉండడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఈ ఇల్లయితే రీసెంట్‌గా కట్టామనమాట. గృహప్రవేశం గూడా అయిపోయింది. ఈ ఇంట్లో ఇప్పుడు ఉంటున్నాము. ఇంకా మేము ఫస్ట్ ఏస్తారు కదా! పెయింట్ అదేసాం. ఇంకా పెయింట్‌లేమి ఏపిచ్చలేదు. ఇంకా కొంచెం వర్క్ అయితే మిగిలిపోయింది. సంక్రాంతి ఈ ఇంట్లో జరుపుకుంటున్నాము. నాకు ఇక్కడ నచ్చింది బాగా అంటే ఏంటంటే, మా దేవుడిల్లయితే చాలా బాగా ఇష్టం నాకి. దేవుడిల్లకి ఈ విధంగా లక్ష్మీ బొమ్మ అయితే వేసుకున్నాము. గృహప్రవేశం అయినప్పుడు తీసుకొస్తాం కదా! ఆ పటాలంతా అక్కడ పెట్టి మా అమ్మ వంగి పూజ చేస్తుంది. ఎందుకంటే కింద పెద్దవారి పండగ గదా! సంక్రాంతి పండగంటే పెద్దవారికి అన్ని వంటలు వండి వడ్డిస్తారనమాట. అన్ని వంటలు వండుతారు. అలాగే ఇంకా ఏమంటారు? ఆహ్, భోజీలంటారు. భోజీలేస్తారు. బియ్యం అవన్నీ అరటాకులేశారు గదా! దానికి భోజీలంటారు. ఇది అయ్యవారు వచ్చేసి మనకి బాగా చదువులో అన్నీ చదివిచ్చేసి మంత్రాలు అన్నీను పంతులొచ్చి అన్నీ చేసి పూజ అంతా అయిన తర్వాత ఇవి పంతులకిచ్చేస్తారనమాట ఆ భోజీలనేది. ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇంట్లో ఏమేం చేయాలని మా అమ్మకు బాగా తెలుసు. అన్ని వంటలు చేస్తారు. చేసి అలా 13 ఆకులో ఏమో ఏస్తారనమాట. అన్నీ కొంచెం వేస్తారు. 13 ఆకులేస్తారు ఈ విధంగా. ఇక్కడొక సిస్టమ్ ఉందంట. అదేంటంటే ఫస్ట్ ఆకులో ఏదైతే ఏస్తారో మళ్ళీ ప్రతిసారి ప్రతి చారు గానీ, పప్పు గానీ, కూర గానీ ఏదేసినా గూడా అదే ఆకులో వేసేసి తర్వాత మిగతా ఆకుల్లో వేస్తారంట. ఇది చాలా గమ్మత్తుగా ఉంది గదా! ఇలా భోజీలు గూడా అలాగే ఫస్ట్ ఆకులోనే బియ్యం వేసిన తర్వాత అన్ని ఆకుల్లో. ఏదైనా కూరగాయలు అన్నీ అలానే ఏస్తారంట. ఇది పండక్కి మేము చేసుకునే పెద్దల పండగ ఇది. బట్టలు పెడతాము. బట్టలొచ్చేసి అలాగే మడతలతో పెట్టరు. దాన్ని ఇప్పి మళ్ళీ చుట్టి బెడతారనమాట. పెద్దలొస్తారు అనేసి వాళ్ళకి మాకు నమ్మకం. ఆహ్, ఈ విధంగా ప్రతి సంవత్సరం పండక్కి అదే ఎప్పుడు చిన్న పిల్లలప్పుడు ఈ పండగ ఎప్పుడు పూజ అయిపోతుంది? ఎప్పుడు ఆ పంతులొచ్చి వెళ్ళిపోతారు? మేము బట్టలు వేసుకోవచ్చు అనేసి ఆశగా చూసేవాళ్ళం. పూజ ఎలా చేస్తారు? ఏమనేది ఇంట్రెస్టే పెట్టేవాళ్ళం గాదు. ఇదే ఆహ్, మొదటిసారి అనుకుంటాను నేను చక్కగా చూసాననమాట. ఎలా చేస్తున్నారు? ఏమి అనేసి. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత పండగలకి మా ఊర్లో అంతగా అమ్మోళ్ళ ఇంట్లో ఉండలేదు. పండగ అయిన తర్వాత వెళ్ళడం అలా చేసేవాళ్ళం. ఈసారి పండగకైతే అక్కడే ఉన్నాను నేను. అందుకే ఇదంతా నేను షూట్ చేసుకున్నాను. ఎప్పుడైనా గానీ మనకి పనికొస్తుంది గదా! ఏమేమెయ్యాలి? ఎలా ఎయ్యాలి? అని చెప్పేసి. ఇంగా పూజంతా మనం రెగ్యులర్ పూజయితే పైన జేస్తాం గదా! ఇంకా పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు ఇలా మనం ఇదిగో ఈ పూజ అనమాట అమర్చుకున్నాము. ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇంక పంతులైతే వచ్చేసారు. పూజ కార్యక్రమం ముందువరుస్తుంది. వినండి. మీకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. ఓకేనా? అక్షరాలంతా వేసుకుని పూజ చేస్తారు పూజ చేస్తుంది అమ్మాయి పసుపు ముద్ద శ్రీ మహాగణాధిపతి నమః ఓం గణానాన్వా గణపతి పసుపు ముద్ద గరికి పసుపు లేదు గరికి పసుపు అక్కడ ఉన్నాయి కానీ పసుపు ముద్ద లేదు